చెప్పింది చేయడం లేదని. సురేష్ గారు ఇక్కడ ఒక ప్రశ్న మీకు కూడా, ఎందుకంటే అసెంబ్లీలోనే మాట్లాడాలా అనేటువంటిది ఒక మాట, రెండోది సంవత్సరం కాకముందే అన్నీ అయిపోవాలి అనేటువంటి భావన. ఎందుకంటే జరిగినటువంటి నష్టమా, అప్పులా, లేకుంటే ఇంకోట, ఇప్పుడే ఏదో కొత్త సంవత్సరం సర్దుకోవాలన్న టైప్లో మీరు చేసిన అప్పులు కావచ్చు, జరిగినటువంటి నష్టం కావచ్చు అనేది. అసలు ప్రతిపక్షం అనేటువంటిది అసెంబ్లీలోనే రావాలా అంటే అది కొద్దిగా అర్ధరహితమేమో కాదా? అలా ఏం లేదు సార్. ఇప్పుడు ముందుగా మనం మాట్లాడే ముందు ఇంతకుముందు గౌరవ శాసనసభ్యురాలు మేడం గారు చక్కగా కొన్ని విషయాలను వివరించారు. వాటిల్లో ప్రధానంగా ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎప్పుడూ ధరలు ఒకేలాగా ఉండవు కదా, అప్పటికి ఇప్పటికీ మార్పులు వస్తుంటాయి కదా, పెరుగుతూ ఉంటాయి కదా, ఆదాయము వ్యయాలు అనేవి మారుతుంటాయి, కాలానికి అనుగుణంగా పెరుగుతూ ఉంటాయి, ఒకేలాగా ఉండదని వారు వివరించారు. చక్కటి వివరణ అది. అయితే మరి ఎలక్షన్ల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని పదే 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 చంద్రబాబు నాయుడు గారు మాకన్నా ఎక్కువ అప్పులు చేశారు, మాకన్నా ఖర్చులు ఎక్కువ పెట్టారు, మేము చేసిన దానికన్నా అప్పులు ఎక్కువ చేస్తున్నారు అని విమర్శించేటప్పుడు ఈ వివరణ వారికి వర్తించదా? ఇప్పుడు ఎమ్మెల్యే మేడం గారు చెప్పారు, ఈ రకంగా మారిపోతూ ఉంటాయి కదా ఆదాయ వ్యయాలు. మరి ప్రభుత్వాన్ని విమర్శించేటప్పుడు ఎలక్షన్ సమయంలో ఈ లాజిక్ అక్కడ పనిచేయలేదా? మరి మాట్లాడారు. రెండో విషయం ఏంటంటే, పలాస నియోజకవర్గానికి ఇప్పుడు మా నియోజకవర్గంలో 100 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టారు అనుకుందాం. 175 నియోజకవర్గాలకి 100 కోట్లు చొప్పున ఈ 9 నెలల కాలంలో ఇచ్చేసారు అనుకున్నాం. ఎంత అవుతుంది? 17,000 కోట్లు. పోనీ ఒక 20,000 కోట్లు అనుకున్నాం, 30,000 కోట్లు కూడా అనుకున్నాం. కానీ ఈ రోజు అప్పులు 1,40,000 కోట్లు ఎఫ్ఆర్బిఎం చట్టానికి పరిమితికి మించి అప్పులు చేశారు. బడ్జెట్ అప్పుల కన్నా మించిపోయాయి. కార్పొరేషన్ తాలూకు నుంచి కూడా అప్పులు తీసుకుని వచ్చేశారు. ఈ అప్పులన్నీ ఏమయ్యాయని మేము ప్రశ్నిస్తున్నాం. మరి ఖర్చులు, ప్రజల నుంచి ఈరోజు ఖర్చులు పెరుగుతున్నాయి. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏమున్నాయి? నిత్యావసర సరుకుల ధరలను నియంత్రిస్తామన్నారు. నియంత్రించారా? ఆఖరికి పెట్రోల్ డీజిల్ ధరలను కూడా నియంత్రిస్తామని వాగ్దానం ఇచ్చారు సార్ కూటమి ప్రభుత్వం. వారి మేనిఫెస్టోలో కూడా పెట్టారు, పెట్రోల్ డీజిల్ ధరలను కూడా నియంత్రిస్తాం, నిత్యావసరాలు నియంత్రిస్తాం. అవలేదు. మరి ఇప్పుడు సంక్షేమం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ బాధలు పెరుగుతున్నాయి, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం సంక్షేమాన్ని ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి. మరి ఇవ్వలేనన్నారు. ప్రభుత్వం చేతులు ఎత్తేసింది, ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. కాబట్టి ఈ అడ్డదారులు ప్రజల దారి మళ్లిస్తున్నారు తప్ప ఏ రకంగా కూడా ఈ ప్రభుత్వం ప్రజల్లో మంచి పనితీరును కనపరచలేదు. ప్రజల నుంచి ర్యాంకింగ్ తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఈ ప్రభుత్వానికి మీరు ఎన్ని మార్కులు ఇస్తారు అని మేము ఏదైతే ధైర్యంగా గడప గడపకి వెళ్ళగలిగామో ఆ రకంగా ఎమ్మెల్యేలు, కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా గడప గడపకి వెళ్ళి ఈ ప్రభుత్వానికి ర్యాంకింగ్లు తీసుకోవాలి. సమయం తగ్గింది. ఒక్కసారి మీరు లేవనెత్తిన ప్రశ్నలు శిరీష్ గారు రియాక్ట్ అవుతా అంటున్నారు. ఎమ్మెల్యే గారు, శిరీష్ గారు, శ్రీనివాస్ గారు